ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపతో మరొక సంవత్సరంలో ఈ అమలాపురం పట్టణంలో ఈ 3 రోజుల సభలలో మనమంతా ఆయన వాక్యాన్ని మనం వినగలుగుతున్నాము. ప్రతి ఏటా ఈ సభలు జరిగించడానికి కష్టపడుతున్న సహోదరులు రత్నరాజు గారు, అలానే స్థానిక కళాశాల సంఘం ఒక ప్రత్యేకమైన అంశంతో ఈ సభలను ఏర్పాటు చేస్తూ ఈ పట్టణ పరిసర ప్రాంతాలలోని దేవుని పిల్లలైన వారందరినీ కూడా వాక్యం చేత వారిని చైతన్యపరచాలి అని, వాక్యంపై వారందరికీ ఒక చక్కటి అవగాహన కలిగించాలి అని ఏర్పాటు చేస్తున్న ఈ సభలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండటం, మరి ఈ సంవత్సరంలో కూడా ఒక ప్రత్యేకమైన అంశం ఇది. కొన్ని వందల సంవత్సరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా సమాజాన్ని పట్టి పీడించే ఒక భయంకరమైనటువంటి ఒక తెగులు లేదా ఒక మహమ్మారి, ఒక వైరస్ అని అనడానికి కూడా వీలు లేదు అని అంటుంటారు. ఎందుకంటే ఏ వైరస్ వచ్చినా అది కొద్ది కాలమే దాని ప్రభావం చూపుతుంది, మనకు తెలుసు. ఒకప్పుడు కలరా వచ్చిందన్నారు, అది కొంతకాలం దాని ప్రభావం చూపింది, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అది సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు కరోనా అన్నారు, 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని కుదిపేసింది, లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతానికి అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఈ కులం అనే ఈ మహమ్మారి అందామా, లేదా ఈ కులం అనే ఈ భయంకరమైన ఈ సమాజాన్ని పీడించే మనిషి ఏర్పాటు చేసుకున్న, మనిషి సృష్టించుకున్న ఈ భావం లేదా ఈ భావన ఇప్పటికీ ఎంతోమందిని కబలించేసింది. ఎంతోమంది వ్యక్తులను, ఎన్నో కుటుంబాలను, ఎన్నో పల్లెలను, పట్టణాలను సైతం తగలబెట్టిన, చంపిన చరిత్ర కూడా ఈ కులానికి లేకపోలేదు. ఇక క్రైస్తవ్యం లేదా క్రీస్తును గూర్చి మనం మాట్లాడుకుంటే కులతత్వం, క్రీస్తుతత్వం లేదా కులతత్వంపై క్రీస్తుతత్వం ఏంటి? తత్వం ఏంటి? వాస్తవానికి తత్వము అంటే ఒక స్వభావం. ఈ కులంపై లేదా ఈ కులతత్వంపై యేసుక్రీస్తుల వారి యొక్క స్వభావం, ఆయన అభిప్రాయం, ఆయన ఆలోచన ఏమై ఉంది అనే విషయాన్ని ఈ 3 దినాలు మనం వింటాం. మనం వినటం కాదు, ఖచ్చితముగా మనసున్న ప్రతి ఒక్క మనిషిని ఆలోచింపచేసి ఈ కులం అనే ఈ కుళ్ళులో నుంచి, ఈ కులం అనే కంపులో నుంచి కొందరినైనా మనం రక్షించుకోగలిగితే ఈ సభలకు ఒక సార్థకతను చేకూర్చుకున్న వాళ్ళమవుతాం. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు, ఆయన పేరు తెలియని వారు ప్రపంచంలో లేరు. కారణం ఏంటంటే ఆయన పేరు మీదనే ఈ ప్రపంచం కాలాన్ని లెక్కిస్తుంది కనుక. కొన్ని వందల సంవత్సరాలుగా యేసుక్రీస్తు పేరు మీదనే కాలం అనేది లెక్కించబడుతుంది.
క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా కాలాన్ని రెండుగా చేసి ఈ రెండింటికి ఆయననే మధ్యవర్తిగా పెట్టి ప్రపంచం ఆయన పేరు మీద కాలాన్ని గణిస్తూ రావటం, ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా యేసుక్రీస్తు పేరు చెప్పకుండగా క్షణం గడవదు. కనుక ఆయన అందరికీ కూడా సుపరిచితుడు అని చెప్పాలి. అయితే అందరిలో ఆయన గురించినటువంటి సరైన అభిప్రాయం లేదు. అంతెందుకు, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న క్రైస్తవులకు కూడా క్రీస్తు మీద సరైనటువంటి అభిప్రాయం లేనేలేదు. కారణం, ఏదో క్రీస్తును అవసరాలకు నమ్ముకున్న వారు ఎక్కువగా ఉంటారు. ఏదో ఆపదలో నమ్ముకొని ఏదో భక్తి చేస్తున్నాం అనుకుంటూ నామకార్థమైనటువంటి భక్తులుగా, వేషధారులైనటువంటి క్రైస్తవులుగా జీవించుచున్న వారి సంఖ్య ఈ క్రైస్తవ సమాజంలో ఎక్కువగా ఉంది. కనుక వీరికి క్రీస్తును గూర్చి సరిగా తెలియదు అని ఖచ్చితంగా చెప్పాలి. ఈరోజు మనం నేర్చుకుంటాం. ఇక క్రైస్తవులం చెప్పుకుంటున్న వారికి క్రీస్తు మీద సరైనటువంటి అభిప్రాయము లేనప్పుడు క్రైస్తవేతరులైన వారికి క్రీస్తుపైకి ఎలాంటి అభిప్రాయం ఉంటుందంటారో మీరు ఆలోచించవచ్చు. అందుకే క్రీస్తును నమ్మిన వారిలో కానీ, క్రీస్తును నమ్మని వారిలో కానీ, క్రీస్తును ప్రేమించే వారికైనా, క్రీస్తును ద్వేషించే వారికైనా క్రీస్తు పైన సరి అయినటువంటి అవగాహన లేదు అని ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి, బైబిల్ను బట్టి నేను చెబుతాను. యేసుక్రీస్తు మీద సరి అయినటువంటి అవగాహన లేనప్పుడు క్రైస్తవ్యం మీద ఏముంటుంది వారికి? క్రైస్తవ్యం మీద కూడా ఉండదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది క్రీస్తు మీద కట్టబడింది కదా, ఆయన మూలరాయి కదా. ఆయన మూలరాయి ఉండగా అపోస్తలులు వేసినటువంటి పునాది మీద కట్టబడింది సంఘం. క్రీస్తు లేకపోతే క్రైస్తవ్యం లేదు. కనుక క్రైస్తవ్యానికి మూలము, క్రైస్తవ్యానికి ప్రారంభం క్రీస్తు. కనుక క్రీస్తు మీద సరియైన అవగాహన లేని వారికి క్రైస్తవ్యం మీద కూడా సరియైన అవగాహన ఉండదు. అందుకే యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడుతుంటుంది ఈ సమాజం అంటే, ఆయన ఒక మతాన్ని ఈ భూమి మీద పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది మతాన్ని స్థాపించడానికి వచ్చాడు. మత వ్యాప్తి కోసం అపోస్తలులు ప్రయాసపడ్డారు. ఆ తర్వాత అనేక మంది మొదటి శతాబ్దంలో కానీ, తర్వాతి కాలంలో కానీ, ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన మిషనరీలు కానీ, ఈ రోజున్నటువంటి సేవకులు కానీ, బోధకులు కానీ అందరూ కూడా ఈ మత వ్యాప్తికి పాల్పడుతున్నారు, మత వ్యాప్తి చేస్తున్నారు, మత మార్పిడులు జరిగిస్తున్నారు అని ఇవన్నీ మనం వింటున్నవి ప్రస్తుత కాలానికి. అయితే అసలు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది నిజంగా ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? మత వ్యాప్తి కొరకు యేసు ప్రభుల వారు ఆయన ప్రయాసపడ్డారా? సూటిగా ఈ సమాజాన్ని అడిగితే చెప్పే సమాధానం అవును అనే చెబుతుంది. కానీ యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చింది ఆయన మతాన్ని స్థాపించడం కొరకు కాదు. మరి దేనికోసం వచ్చాడు అని ఒకవేళ మీరు అడుగుతారేమో. ఆయన భూమి మీదికి రావడంలో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మరణించడానికి వచ్చాడు. మతాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదు యేసుక్రీస్తు, మరణించడానికి వచ్చాడు. అదేంటండి, మరణించడానికి రావటం ఏంటి? అవును, యేసుక్రీస్తుల వారి రాక ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన కారణముతో జరిగింది. యేసుక్రీస్తుల వారు వచ్చింది ఆయన ఒక మతాన్ని భూమి మీద స్థాపించి
తనకంటూ ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పెద్ద పెద్ద పీఠాలను లేదా ఆశ్రమాలను స్థాపించి అందులో ఆయన ఉండి అనేక మందిని అందులోనికి రప్పించి వారి చేత పరిచర్యలు చేయించుకోవటానికి, ఆస్తులు కూడబెట్టుకోవటానికి, బంగారాన్ని సంపాదించుకోవటానికి, పీఠమెక్కి పాలించడానికి యేసుక్రీస్తుల వారు వచ్చాడు అని అనుకోవటం అది అజ్ఞానం అవుతుంది, అది మూర్ఖత్వం అవుతుంది. మరి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే కేవలము ఆయన రాక చావడానికే, మరణించడానికే వచ్చాడట యేసుక్రీస్తుల వారు. మరణించడానికి వచ్చిన ఆయన్ని తీసుకొని వెళ్ళి మతాన్ని స్థాపించడానికి వచ్చారు అని మాట్లాడుతున్నారు అని అంటే, అందుకే అన్నాను అవగాహన లేదు అన్నాను. వారికి అవగాహన లేదు, మరి మనకెంతవరకు అంటే మనకు లేదు. అందుకేనండి అప్పుడప్పుడు ఈ అవేర్నెస్ బైబిల్ మీద, క్రీస్తు మీద, రాబోయే లోకం మీద ఒక పరిపూర్ణమైన సరి అయినటువంటి అవగాహనను మీకు కలిగించటానికే ఈ విధమైనటువంటి సభలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది ఒకసారి చూద్దామా? యేసుక్రీస్తుల వారు మరణించడానికి వచ్చాడా ఆయన? అవును. అయితే మరలా మీరు అనొచ్చు, ఏమండి మరి మేము మాత్రం ఈ భూమి బతకడానికి వచ్చాము ఏంటండి, మేము కూడా చావడానికే కదా అని అనొచ్చు. అంతే కదా, పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానడు అని ఒక సామెత. పుట్టారంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున చావాలి. ఇక్కడ బ్రతకడానికి ఎవరూ రాలేదండి, మరి యేసుప్రభు కూడా అంతే అని మరలా ఇలా ఒకవేళ మీరు అనొచ్చేమో. మీరు మనమంతా కూడా వచ్చింది మన కోసం బ్రతికి చావడానికే, ప్రపంచం అంతా కూడా. కానీ ఆయన వచ్చింది ఆయన కొరకు చావడం కోసం కాదు, ఆయన మనందరి కొరకు చావడానికి వచ్చినవాడు. ఆయన ప్రపంచం కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడట. ఇది ఎక్కడ చెప్పబడిందా? హెబ్రీలకు రాసిన పత్రికలో, బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన అనగా యేసుక్రీస్తుల వారు ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, ఆ మాట చూడండి అక్కడ, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, ప్రతి మనుషుని కొరకు అన్నాడు. కేవలం యూదుల కొరకు, ఇశ్రాయేలీల కొరకు అని ఆయన అక్కడ చెప్పలేదండి పౌలు గారు. ప్రతి మనుషుని కొరకు అన్నాడు. యేసుక్రీస్తుల వారు రాకలో అనగా ఆయన పుట్టగానే ఆయన జన్మను గుర్చినటువంటి సమాచారాన్ని దేవదూతలు దగ్గరగా ఉన్నటువంటి గొర్రెల కాపరుల యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ వర్తమానంలో ఆ దూతలు చెబుతున్నటువంటి, తెలియజేస్తున్న ఆ వర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని చెబుతూ ఆ లూకాసు వార్తలో మరొక మంచి మాట అక్కడ రాయబట్ట మనం చూస్తుంటాం. ఏమంటే లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని దూత చెప్పడం. ఎవరికయ్యా? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ఆయన ప్రజలందరి కోసం అని చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చారు మిమ్మల్ని. ఆ రోజు యేసు ప్రభుల వారు జన్మించారో లేదో, ఆయనను గూర్చినటువంటి, ఆయన జన్మను గూర్చినటువంటి వర్తమానాన్ని మోసుకొని వెళ్ళిన దేవదూతలు గొర్రెల కాపరులతో మాట్లాడుతున్న మాటలో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఎందుకంటే ఈ కాలంలో అక్కడక్కడ యేసు ప్రభువు ఆయనను గూర్చి, ఆయన జన్మను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు, చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు.
ఆయన అందరి కోసం కాదు. ఆయన ఎక్కడో విదేశంలో, ఆయన మన దేశంలో పుట్టినవాడా, మన జాతికి చెందినవాడా, మన జాతికి చెందనివాడు, మన దేశానికి చెందనివాడు, కేవలం ఎక్కడో ఇశ్రాయేలు దేశంలో పుట్టినవాడు, వారి కొరకే జన్మించినవాడు అని తప్పుడు మాటలు, తప్పుడు వ్రాతలు మాట్లాడుతున్న, రాస్తున్న వారికి సమాధానంగా చెబుతున్నాను ఈ మాటలు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని 2లో దూతలు చెప్పటం మనం చూస్తున్నాం. అదే 2వ అధ్యాయంలో ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే, యేసుక్రీస్తుల వారిని యెరూషలేము దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు 8వ దినాన ఆయనను చేతికి ఎత్తుకున్నటువంటి సుమయేను అనేటువంటి ఒక ప్రవక్త ఆయన కొరకు ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే 29-32 వచనాలలో, అదే 2వ అధ్యాయం 29-32 వచనాలలో, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులకు బయలుపరచుటకు, నిన్ను బయలుపరచుటకు వెలుగుగా అన్యజనులకు అన్నాడు. ఎవరు అన్యజనులు? ఆ రోజు ఇశ్రాయేలీలు కాని వారు అందరూ కూడా అన్యజనులే కదా. అందులో భారతీయులు లేరా? ఉన్నారు కదా, అందరూ ఉన్నారు. అంటే అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగు అనగా యేసుక్రీస్తుల వారు కేవలము యూదుల కొరకు, ఇశ్రాయేలుల కొరకే వచ్చాడు అని మాట్లాడుతున్న వారికి సమాధానం అన్యజనులకు అన్నాడు. అంతేనా? ఆ తర్వాత మాటలో ఇంకా చదువుతుంటే, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ అన్నాడు. అనగా సకల జనుల ఎదుట ఆయన రక్షణను సిద్ధం చేశాడు. ప్రజలందరి ఎదుట రక్షణను సిద్ధం చేశాడు. ప్రజలందరి కొరకు రక్షణను ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అందుకే ప్రజలందరికీ అన్నాడు 2వ అధ్యాయంలో. అదే 2వ అధ్యాయంలో సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అన్నాడు. దీని అంతటిని బట్టే అక్కడ పౌలు గారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో మాట్లాడుతూ అంటున్న మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు, ప్రతి మనుషుని కొరకు ఆయన మరణించడానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు? మతాన్ని స్థాపించడం కొరకు వచ్చాడా? మతాన్ని స్థాపించడం కొరకు వచ్చాడా? ఆయన మత స్థాపన కొరకు వచ్చినవాడు కాదు అని చెబుతుంది బైబిల్. మరి ఎందుకొరకు వచ్చాడు అంటే మరణించడం కొరకు. ఎవరి కొరకు అనంటే ప్రతి మనుషుని కొరకు, నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు మరణించుటకు వచ్చినవాడు యేసుక్రీస్తుల వారు. మరి మరణించడానికి వచ్చిన ఆయన్ని మతానికి ముడిపెట్టేశారేంటి? మరణించుటకు వచ్చిన యేసుక్రీస్తుల వారికి మతాన్ని అంటకట్టారేంటి? అసలు మతం అనేది అది ఎంత ప్రమాదకరమైందో, మతాన్ని యేసుక్రీస్తుల వారు ఎంతగా అసహించుకున్నారో, మతాన్ని ఆయన ఎంతగా ద్వేషించారో తెలిసే మాట్లాడుతున్నారా? ఆయనకు మతానికి సంబంధం లేదండి. ఆయన మతం అంటే ఆయనకు అస్సలు పడదండి. యేసు ప్రభుల వారు మతాన్ని ద్వేషించాడు. ఎందుకు మతాన్ని ద్వేషించాడు అంటారా? మతాన్ని ఎందుకు ఆయన వ్యతిరేకించాడు అంటారా? మతంలో ఏముంటుందో తెలుసా? హింస. మతంలో ఏముంటుందో తెలుసా? మారణ హోమం. మతంలో ఏముంటుందో తెలుసా? అల్లరి. అల్లరితో, హింసతో, మారణ హోమముతో ముడిపడినది మతమైనప్పుడు ఆ మతం యేసుకు వద్దు. ఏమండి మీరు అన్నట్లుగా మతములో మారణ హోమం, మతములో కలహాలు, మతములో హింస ఇవన్నీ ఉంటాయా అని మీరు ఒకవేళ అన్నారనుకో, ఉంటాయి అని మతములో నుంచి వచ్చినటువంటి ఒక ఆయన చెప్తున్నాడు. ఆయనే అపోస్తుడైన పౌలు గారు. ఈయనే గలతీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఉంది, మీరు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో పూర్వమందు అనగా క్రీస్తుకు పూర్వం అని, నేను క్రీస్తులోనికి రాకముందు, క్రైస్తవుడిని కాకమునుపు అని అర్థం. పూర్వమందు అంటే క్రీస్తులోనికి రాక పూర్వము అని అర్థం. అప్పుడట నేను క్రీస్తులోనికి రాకమునుపు ఎక్కడున్నానో తెలుసా? మతములో ఉన్నాను. ఏంటా మతం? యూదా మతం. నేను పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు. నేను దేవుని సంఘాన్ని ఎలా హింసించేవాడనో తెలుసా? అపరిమితముగా హింసించేదాను. నేను ఎన్ని దాడులు చేశానో నాకే తెలియదు. నేను మతములో ఉన్నప్పుడు ఎన్ని మార్లు క్రైస్తవులను అడ్డగించానో, ఎన్ని మార్లు క్రైస్తవులను దూషించానో, ఎన్ని మార్లు వారి మీద దాడులు చేశానో, ఎన్ని మార్లు ధ్వంసం చేశానో. ఎందుకు? మతం. నేనున్నది మతములో. మతములో ఉన్న నాకు జాలి, మతములో ఉన్న నాకు కరుణ, మతములో ఉన్న నాకు ప్రేమ ఇవి ఉండవు. అందుకే అపరిమితముగా నేను హింసించాను అన్నాడు ఇక్కడ. కేవలం ఇక్కడే కాదు, పౌలు తిమోతికి రాస్తూ కూడా ఇదే మాట అక్కడ కూడా మాట్లాడుతుంటాడు. పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూడగలిగితే, పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో పూర్వమందు అన్నాడు. ఇక్కడ కూడా మరలా పూర్వమందు అంటే ఏంటి? ఆ పూర్వం అంటే అదే క్రీస్తుకు పూర్వం. నేను క్రీస్తులోనికి రాకమునుపు, క్రీస్తును అంగీకరించక మునుపు అని అర్థం. క్రీస్తును అంగీకరించక ముందు నేను దూషకుడను అంటే క్రైస్తవ్యాన్ని భయంకరంగా దూషించిన వ్యక్తి. బాగా వినండి, క్రైస్తవ్యాన్ని భయంకరంగా దూషించాడట. క్రైస్తవ్యాన్ని దూషించేవాడు వాడు ఉన్న చోటు ఏంటో తెలుసా? వాడు ఉన్న చోటు ధర్మం కాదు. వాడు ఉన్న చోటు అది ఏమంటారు? అది మంచిది కాదు. అదేంటంటే మతం. ఇది పౌలు గారి జీవితంలో మనకు కనిపించేది స్పష్టంగా. నేను పూర్వమందు నేను దూషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను అని అన్నాడండి. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి ఉన్నది మతం. ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్న చోటు ఏంటంటే అది మతము. అది మంచి కాదు, అది మతం. అది మతం అంటే మనుషుల అభిప్రాయాలలో నుంచి, మనుషుల యొక్క ఆలోచనలో నుంచి పుట్టింది కనుక దాన్ని మనుషులే కాపాడుకోవాలి. మనుషులే కాపాడుకోవాలి కనుక మనుషులు అవసరమైతే దూషిస్తారు దాన్ని కాపాడుకోవటానికి. అవసరమైతే మనుషులు హింసిస్తారు, అవసరమైతే హానికి చేస్తారు, అవసరమైతే చంపుతారు. కారణం ఏంటంటే వారు ప్రారంభించుకుంది కనుక, మతం వారు స్థాపించుకుంది కనుక దాన్ని వారే కాపాడుకోగలరని, దానిని నిలబెట్టుకోవడానికి, దానిని కాపాడుకోవటానికి ఎంతకైనా కానీ తెగిస్తారు. అందుకే మీరు చూడండి, రక్షణ సమయం నువ్వు రక్షించడం ఏంటిరా? మతాన్ని నువ్వు రక్షించడం ఏంటి? నువ్వు కాపాడుతావా? నువ్వు రక్షిస్తావా? అక్కడే అర్థమవుతుంది ఇది మీరు పెట్టుకున్నది అని. అక్కడే అర్థమవుతుంది దానిని మీరు పుట్టించారు అని. కానీ క్రైస్తవ్యం దగ్గరకు వస్తే, క్రైస్తవ్యం క్రీస్తును బట్టి ప్రారంభమైతే, క్రీస్తే మతం కానప్పుడు క్రైస్తవ్యం ఎందుకు మతం అవుతుంది? మరి క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేదే కదా నీ ప్రశ్న. ఆయన మత స్థాపన కొరకు వచ్చినవాడు కాదు, ఆయన మరణించడానికి వచ్చినవాడు. ఎవరి కొరకు? నీ కొరకు చావడానికి వచ్చాడు. నీ కొరకు ఎవడైనా చస్తాడేమో అడుగు. నీ కొరకు ఎవడైనా చస్తాడా? నువ్వు చావాలను కోరుకునే వాళ్ళే బోళ్ళంతమంది. నీ కోసం వచ్చేవాడెవరు నీకు తెలుసా? నీ కోసం ఎవరైనా చస్తారేమో అడుగు. ఎవడు నీ కోసం చావడు. మరి అందరూ కూడా ఏం ఆలోచిస్తారో తెలుసా? నువ్వు ఎప్పుడు చస్తావని ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నీ కోసం. ఎందుకు? అంత గొప్ప క్యారెక్టర్ నీది, మరి అంత గొప్ప చరిత్ర నీకుంది.
అలాంటిది నీ కోసం చావడానికి వచ్చాడు అనంటే అక్కడ నువ్వు ఆలోచించాలి కదా ఆయన కోసం. అసలు ప్రపంచ చరిత్రలో ప్రపంచం కోసం చావడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఎవరినైనా మీరు చూసారా? చంపడానికి వచ్చారు, చావడానికి వచ్చిన వాళ్ళు లేరు. మళ్ళా చెప్తున్నాను, చంపడానికి వచ్చిన వారే అందరూ కూడా చంపడానికి వచ్చారు. చావడానికి వచ్చిన వారు ఎవరు లేరు. ప్రపంచం కొరకు, ప్రపంచ ప్రజల విమోచన కొరకు, ప్రపంచ ప్రజలను కాపాడట కొరకు, వారిని పాపము నుంచి విడిపించుట కొరకు చావడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో అది ఒక్క యేసుక్రీస్తుల వారే. అందుకే కదా ప్రపంచం ఆయనకు దాసోహం అయిపోయింది, ప్రపంచం ఆయన పాదాల మీద పడింది. ఎందుకు? ఆయన మరణించడానికి వచ్చాడు, చావడానికి వచ్చాడు, చంపడం కొరకు వచ్చినవాడు కాదు. అందుకే చాలా మందికి అర్థం కావటం లేదు, యేసు యొక్క తత్వం అర్థం కావట్లేదు, ఆయన ఎందుకు వచ్చాడో తెలియడం లేదు. మతం చాలా ప్రమాదకరమైందండి. మతం హింసను కోరుకునేది, దూషణ, ఎలాంటి మాటలు. క్రైస్తవ్యం మతం కాదు. ఇదిగో పౌలు అనే వ్యక్తి మతములో ఉన్నాడు. పౌలు అనే వ్యక్తి మతములో ఉంటుండగా ఏం చేశాడో ఆయనే చెబుతున్నాడు కదా స్వయంగా. నేను అపరిమితముగా సంఘమును నేను హింసించుచు నాశనము చేయుచుంటిని, అపరిమితముగా హింసించుచు అన్నాడు. నేను దూషించాను అన్నాడు, హింసించాను అన్నాడు, హానికరుడును అన్నాడు. ఎలా హింసించాడో ఎలా దూషించాడో తెలుసు కదండి. ఆయన గురించి తెలియంది ఎవరికి? క్రైస్తవులుగా. ఆ 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యములో ఏమండి ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో క్రైస్తవులైన వారి ఇంటింటికి వెళ్ళి తలుపులు పగలగొట్టి, స్త్రీలు అని చూడలేదు, పురుషులు అని చూడలేదండి, వారిని ఈడ్చుకొని అన్నాడు. అక్కడ వారిని ఈడ్చుకుంటూ వచ్చాడు ఇంట్లో నుంచి. ఒక తల్లి పుట్టిన బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని పాలిస్తుంటే కూడా కనికరము లేకుండగా కసాయిత్వాడుగా ఆ స్త్రీ యొక్క జుట్టు పట్టుకొని, చేయి పట్టుకొని బిడ్డను ఒకవైపు విసిరు కొట్టేసి ఈడ్చుకొని, ఏంటి ఇలానే జరిగినట్టుగా చరిత్ర. ఈరోజు కూడా చూడండి, అక్కడక్కడ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఆ హింసను చూస్తున్నప్పుడు, వారు మాట్లాడుతున్న దూషణ మాటలు వింటున్నప్పుడు, ఆ దాడులు చూస్తున్నప్పుడు సేమ్ ఆడవాళ్ళని కూడా జాలి లేదండి కొంతమందిని చూస్తుంటే. ఏంటి ఒక తల్లి, ఒక స్త్రీ, మళ్ళా మన దేశంలో ఆడవాళ్ళకు చాలా గొప్ప గౌరవం అది ఇదని ఏదో మాట్లాడుతుంటారు. ఎక్కడుందయ్యా, ఎక్కడుంది? ఒక స్త్రీ ఒక వీధిలోనికి కరపత్రికలు తీసుకొని వెళ్ళి పంచుతుంటే చుట్టూ యవనస్తులైన మగబిడ్డలు చుట్టూ చేరిపోయి ఆమెను కదలనివ్వకుండగా ఆమెను దూషిస్తూ హేళన చేస్తూ ఆవిడ చేయి పట్టేసి, ఏమండి ఎంతగా హింస, ఎంత బాధ పెట్టారో అప్పుడప్పుడు. మీరు ఒక వీడియో చూసే ఉంటారు మీరు సోషల్ మీడియాలో. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? ఏమండి ఏం తప్పు చేస్తున్నారు అక్కడ? అలానే రాజ్యాంగానికి వ్యతిరేకమా? అది ఏం కాదే. చట్టానికి వ్యతిరేకంగా కూడా ఏమి చేయటం లేదే, బలవంతంగా ఎవరు ఏమి ఇవ్వటం లేదే, బలవంతంగా ఎవరిని ఎవరి చేతిలో పెట్టట్లేదే. నీకు ఇష్టమైతే తీసుకుంటావు, లేకపోతే వద్దంటావు. అంత మాత్రం దానికి ఎందుకయ్యా ఒంటరి స్త్రీని చేసి చుట్టూ చేరిపోయి మాటలతో, ఆ మాటల్లో బెదిరింపు మాటలు, భూదేవుడు దూషణకరమైన మాటలు ఆ చేతిలో నుంచి లాక్కొని బైబిల్లను పిల్లల చేతికిస్తే ఆ పిల్లలు అందులో ఒక్కొక్క పేజీ చింపేసి కింద పడేస్తూ తొక్కేస్తుంటే ఇంత ఘోరమా, ఇంత కసాయితనమా నీకు? ఇది ఎక్కడిది? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఉన్నది ఎక్కడా? మతంలో ఉన్నావేమో, మత మౌఢ్యంతో ఉన్నావేమో, మత మత్తులో ఉన్నావేమో. అందుకే ఇలాంటి నువ్వు చేస్తున్నావేమో, చూస్తూ ఉండగలుగుతున్నావేమో.
క్రీస్తు వచ్చింది ఈ భూమి మీదకు, క్రీస్తు వచ్చింది ఈ లోకానికి మతాన్ని స్థాపించడం కోసం కాదు. దేనికని చదువుకుంటా ఎందుకు వచ్చాడు? ఇదిగో మరణించడానికట. అదేమో చదువుకున్న హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి. దేవుని కృప వలన, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, ఇక్కడ ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు అన్నాడు. మరొక చోట అయితే పాపులను రక్షించుటకు ఆ క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15 వచనంలో. అక్కడ అదే పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు. మరి పాపులను రక్షించాలి అని అంటే ఆయన మరణించాలి. పాపులను రక్షించాలంటే ఆయన చనిపోవాలి. నువ్వు రక్షించబడాలంటే ఆయన చావాలి. ఆయన చనిపోతేనే కానీ నీకు రక్షణ లేదు. తెలుసా నీకు ఈ సంగతి? నీకు తెలిసిందా ఈ విషయం? నీకు తెలుసా? అందుకే అన్నాడు అక్కడ పౌలు గారు, ఆయన వచ్చింది పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చి ప్రతి మనుషుని కొరకు ఆయన ఏం చేశాడట? ప్రాణం పెట్టాడు. ప్రతి మనుషుని కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆయన అందరినీ కాదండి, ఆయన ఏమండి మతంలోనికి వచ్చేయండి, మతంలోనికి వచ్చేయండి, మతంలోనికి వచ్చేయండి అని పిలవలేదు. ఏమండి ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవారందరూ కూడా క్రైస్తవులుగా మనం అనుకుంటే మన పొరపాటది. ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా మతంగా మార్చేశారు. క్రైస్తవ్యాన్ని మతంగా మార్చేశారు. ఎందుకంటే గుంపులు గుంపులు పోగేసుకుంటున్నారు. ఓ ఇంతమందిని చూపించేసి, చూసావా ఎంతమంది వచ్చారో, ఎంతమంది వచ్చారో, ఎంతమంది వచ్చేసారో అని. ఏమనుకుంటున్నావు? ఇది మతం అనుకుంటున్నావా? మతంలో ఉంటారయ్యా అనేక మంది, మతంలో అనేక మంది చేరిపోతుంటారు. కానీ ఇది మతం కాదే. నువ్వు ఒకవేళ ఇందులో నువ్వు చేరాలి అని అంటే, క్రైస్తవ్యంలో నువ్వు చేరాలంటే, క్రీస్తు శిష్యుడుగా నువ్వు మారాలి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. వీటన్నిటికీ నువ్వు ఒప్పుకొని వాటన్నిటిని నువ్వు చేస్తే తప్ప అప్పుడు నువ్వు క్రీస్తుకు శిష్యుడువు కాలేవు. క్రైస్తవుడుగా నువ్వు పరిగణించబడు క్రీస్తు చేత, దేవుడి చేత. కానీ మనమేం ఆలోచిస్తుంటాము అంటే జనాన్ని పోగేసుకోవడానికి ఆలోచిస్తుంటారు, జనసంఖ్యను పెంచుకోవడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకు ఈ జనం? ఎందుకు ఈ పబ్లిక్? ఈ జనాన్ని చూపించుకొని పోగు చేసుకొని దీనిని కూడా ఒక మతంగా, అంటే అనేకమైన ఆచారాలను, అనేకమైన సాంప్రదాయాలను, అనేకమైన సమస్యలకు నిలయాలుగా, కేంద్రాలుగా సంఘం మారడానికి వీల్లేదు. అందుకే యేసుక్రీస్తుల వారు ఏమన్నారు తెలుసా? మీరు నాకు శిష్యులు కావాలి, మీరు నాకు శిష్యులు కావాలి అని అంటే మొట్టమొదటగా మీరు ఏం చేయాలో తెలుసా? ద్వేషించాలి అన్నాడు. ద్వేషించాలా? అవును. దేన్నయ్యా చెబుతున్నాడు? లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి, లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుంచి చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను, చూసారా, ఎవడైనను అన్నాడు అక్కడ, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, ముందు తండ్రిని, తల్లిని అన్నట్టు చూసారా? ఆ సీరియల్ చూడండి ఎలా చెప్తున్నాడు ఆయన. ఆ క్రమం చూడండి ఎంత చక్కగా ఉందో. ఎవడైనను తండ్రిని అన్నాడు. ఎందుకు? నువ్వు మొట్టమొదట నువ్వు ఆయనలోనే కదా ఉన్నావు, ఆయన పేరుతోనే కదా నువ్వు పిలువబడుతున్నావు. నీకు జన్మనిచ్చిన వాడు కదా నీ తండ్రి. ఆ తర్వాత నిన్ను మోసింది చూసావా నీ తల్లి. లేదా ముందు తండ్రి, తల్లి అని ఎందుకన్నారంటే నీకు జన్మనిచ్చిన వాళ్ళు గనుక, వారి రక్తం పంచుకొని వచ్చిన వాడు కనుక ముందుగా నీ తండ్రిని, నీ తల్లినైనను, నెక్స్ట్ భార్య అన్నాడు. ఎందుకు భార్య? నీ సగభాగము కదా, నీ దేహం, ఇద్దరు ఏకదేహము కదా, కనుక నెక్స్ట్ నీ భార్య. ఆ తర్వాత పిల్లలు. పిల్లలు అంటే
వారిని రక్తం కదా, వారిని రక్తపరుచుకుని పుట్టినవారు గనుక పిల్లలను, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంటే నీ తోబుట్టువులు, వారు నీ రక్త సంబంధికులే కనుక వారిని ఆఖరికి తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ వాక్యాన్ని అక్కడక్కడ మన సహోదరులు, మతంలో ఉన్న మన సహోదరులు పెద్దగా ఫ్లెక్స్ చేయించి పెడుతుంటారు. మీకు తెలుసో లేదో, ఎప్పుడు చూసారో లేదో మీరు ఈ వాక్యాన్ని. అంటే క్రైస్తవ్యంలోకి చేరాలి అనంటే తల్లిని ద్వేషించాలట, తండ్రిని ద్వేషించాలట, ఆ తర్వాత భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను ద్వేషించితే తప్ప క్రీస్తుకు శిష్యులు కారట. కనుక ఇప్పుడు క్రైస్తవులుగా మారండి. అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో మనోడు క్రైస్తవుడు అయ్యాడంటే వాడు మనల్ని ద్వేషిస్తాడట. తల్లిదండ్రులు చదువుకుంటారు. అప్పుడు భార్య చదివింది అనుకో, భార్య ఏమనుకుంటుంది, అమ్మో మా ఆయన గారి క్రైస్తవుడు అయిపోయాడా, నెక్స్ట్ ఆయన నన్ను ఏం చేయాలట, నన్ను ద్వేషిస్తాడట. నెక్స్ట్ పిల్లలు చదువుతారు అనుకో, ఆ బోర్డు పిల్లలు చూసామనుకుంటారు, అమ్మో మా అమ్మ నాన్న కానీ వాళ్ళు క్రైస్తవులు అయిపోయారు అనుకో, వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఏం చేస్తారు, ద్వేషిస్తారు. ఆ తర్వాత అన్నదమ్ములు చూశారనుకో, అక్క చెల్లెలు చూశారనుకో, పొరపాటున కానీ మన తమ్ముడు కానీ మన అన్న కానీ మన ఎవరైనా కానీ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయారంటారా, నెక్స్ట్ వాళ్ళకి మనమే శత్రువులు అయిపోతారా. ఎందుకంటే వాళ్ళ ప్రభు చెప్పాడు ద్వేషించమని. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో నుంచి ఎవ్వడు క్రైస్తవ్యంలోకి వెళ్ళకూడదు. వెళ్ళాడంటే వాడు మనల్ని ద్వేషిస్తాడు. వాడు మనల్ని ద్వేషిస్తున్నాడంటే వాడు మనకి ఏమైపోతాడు, శత్రువు. అందుకే అప్పుడప్పుడు చూడండి ఇంకొక మాట కూడా అంటుంటారు, ఏమంటే మనలో నుంచి ఒకడు క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోయాడు అంటే మనకు ఒక శత్రువు పెరిగిపోయినట్టు అని ఎంతగా రెచ్చగొడుతుంటారు అనుకుంటారు వీళ్ళు. ఏమండి ఇవన్నీ సమాజంలో ఉన్నవే కదా అని చెప్తున్నా, లేనివే నేను చెప్పట్లేదు కదా. అవునండి మరి బైబిల్లో ఉన్నవే. వాళ్ళేమంటారు, అవునండి బైబిల్లో ఉన్న మాటే కదా మీరు రాసాం, అక్కడ బైబిల్లో ఉన్న మాటే కదా మేము అక్కడ రాసి పెట్టాం, బైబిల్లో లేనిది మేమేది రాయలేదు కదా. అప్పుడు మీరేమంటారు, నిజమే కదండి వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి, ఉన్నదే కదండి రాశారు అని మీరంటారు. అయితే మరి ఇప్పుడు ద్వేషించాలా? ఎవడు అయితే తల్లిదండ్రులు ద్వేషించాలా, భార్యను ద్వేషించాలా, పిల్లలను ద్వేషించాలా, అన్నా తమ్ముళ్ళను అక్క చెల్లెలను ద్వేషించాలా, వీళ్ళందరూ ద్వేషించాలా? ద్వేషించమని బైబిల్ చెప్పిందా? ద్వేష భావాన్ని క్రీస్తు మనలో పెట్టాడా? ద్వేషాన్ని మనలో నింపాడా? ద్వేషభావాన్ని ఆయన మనలో పెట్టలేదు, ద్వేషించమని చెప్పలేదు. మరలా చెప్తున్నాను, ఎందుకంటే తల్లి కోసం తండ్రి కోసం ఎన్ని మాటలు చెప్పిందండి బైబిల్. పాత నిబంధన మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, క్రొత్త నిబంధన ముగింపు వరకు బైబిల్లో తల్లి విషయములో, తండ్రి విషయములో పిల్లలు చూపించవలసిన విధేయత, వారిని ప్రేమించవలసిన విధానం, వారిని సన్మానించవలసిన విధానం, వీటన్నింటి కోసం బైబిల్ ఎన్ని మాటలు చెప్పిందో మీకు తెలుసు కదా. అవన్నీ మనసులో పెట్టండి. పాత నిబంధనలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు, ఇదిగో ఎవడైనా కానీ తల్లిని కానీ తండ్రిని కానీ దూషించాడా వాడికి మరణ శిక్ష, ఎవడైనా కానీ తల్లిని మీద కానీ తండ్రి మీద కానీ చెయ్యి ఎత్తాడా వాడికి చావు. ఏమండి ఎలాంటి కఠినమైనటువంటి చట్టాలు అప్పుడిచ్చి ఇప్పుడు దేవుడు ద్వేషించమని ఎలా చెప్తాడు అని కొంచెం ఆగండి, ఆలోచించండి, తొందరపడిపోయి వాళ్ళ మాటలు నమ్మకండి. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, సన్మానించు అని చెబితే ద్వేషించమని చెప్పిందన్న ఈ మాటను బయటికి తీసి పెద్దగా బోర్డేయించి అది మంచి సెంటర్లో పెట్టి క్రైస్తవ్యాన్ని, బైబిలును హేళన చేద్దామనా? ఏమంటే హైందవ సోదరులు, ఇస్లాం సోదరులు మిగతా వారిని తప్పుదారి మళ్లించడానికా? వారికి బైబిల్ మీద, క్రైస్తవ్యం మీద ద్వేషాన్ని వారిలో నింపడానికా ఈ మాటను అలా తీసుకెళ్ళి పెట్టావు? అలానే మరి ఇక్కడ ఉంది కదా, ఉంది కాదని నేను అంటం లేదు. అలానే క్రొత్త నిబంధనలో మాత్రం దేవుడు ద్వేషించమని చెప్పాడా? లేదే. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో
ఏమండి ఎన్ని మాటలు చెబుతుంటాడండి ఆయన. పిల్లలారా అంటాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మరి దీన్ని ఎందుకు రాసి పెట్టావు సోదరా? ఈ వాక్యాన్ని అయితే తీసుకెళ్లి పెట్టావు, మరి ఇది కూడా బైబిల్లో ఉన్న వాక్యమే కదా, దీనిని ఎందుకు చూపించట్లేదు? దీన్ని ఎందుకు పెట్టావు అంటే ఇది నువ్వు అనుకున్న దానికి సరిగా లేదు, అంతే కదా, నీకు అనుకూలంగా లేదు. ఇది నీవు అనుకున్న దానికి అనుకూలంగా ఉన్న మాటలను బయటికి తీసావు. అలా అని నువ్విక్కడ అక్షరార్థంగా ఆలోచించావు, అపార్థం చేసుకున్నావు తప్ప అక్కడ ద్వేషించము అనంటే, ద్వేషించటం అనంటే దూషించడం అనో, నిర్లక్ష్య పెట్టడం అనో, లేదా వారి ప్రాణం తీయమనో కాదయ్యా. ఇది లూకా గారి రచన, ఇది లూకా గారు రాసింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మత్తయి గారు కూడా రాశారు. ఇదే మాట, ఇదే కాంటెక్స్ట్, ఇదే విషయాన్ని మరలా మత్తయి సువార్తలో మత్తయి గారి ద్వారా ఎలా రాశాడో మనం చూడగలిగితే, అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో తండ్రినైనను మళ్ళా చెప్తున్నా చూస్తే, మళ్ళీ తండ్రితోనే ప్రారంభించాడు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ద్వేషించటము అన్న మాటను దాన్ని అలానే యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నావేమో కాదు. ఇక్కడ మత్తయి సువార్తకు వస్తే దీనికి ఇక్కడ చక్కగా మత్తయి గారు క్లారిటీగా చెప్తున్నాడు. ఏంటంటే, నాకంటే ఎక్కువగా నీ తండ్రిని, నీ తల్లిని, నీ భార్యను, నీ పిల్లలను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెండ్రను నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నాకు శిష్యుడవు, నాకు పాత్రుడవు కావు. అవును, ఇందులో అయితే ఇక్కడ మరలా మీరు అనొచ్చు, అదేంటండి, ఏంటి అందరికంటే ఎక్కువ క్రీస్తుని ప్రేమించాలా, అందరికంటే ఎక్కువ దేవుని ప్రేమించాలా, అందరికంటే ఎక్కువగా ప్రేమించమని చెప్పటంలో ఏం న్యాయం ఉంది? అందరికంటే ఎక్కువ ప్రేమించమని చెప్పటంలో నాకేం న్యాయం అనిపించట్లేదని ఒకళ్ళు నువ్వు అంటావేమో. న్యాయం ఉంది. ఏంటో న్యాయం అంటావా? ఆయన ఎందుకు వచ్చానని చెప్పాడు భూమి మీదకు, ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్పాడు భూమి మీదకు, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు, ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు నీ కొరకు చావడానికి వచ్చి చనిపోయాడు గనుక ఆయన అడుగుతున్నాడు, నువ్వు నన్ను నమ్ముతావా? నువ్వు నన్ను విశ్వసిస్తావా? నీవు నన్ను నమ్మిన వాడవైతే, నన్ను విశ్వసించిన వాడవైతే, నీకోసం నేను ప్రాణం పెట్టాను గనుక నీవు నాకంటే ఎక్కువ ఎవ్వరిని ప్రేమించుకో. నా తర్వాత నీ తండ్రిని ప్రేమించు, నా తర్వాత నీ తల్లిని ప్రేమించు, నా తర్వాత నీ భార్య, నా తర్వాత నీ పిల్లలు ప్రేమించు, కానీ నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుకో. ఎందుకంటే నీ కొరకు నేను చనిపోయాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టిన వాడను, నీ కొరకు మరణించిన వాడను కదా. ఎలా చనిపోయానో నీకోసం నీకు తెలుసు కదా. అంటే యేసుక్రీస్తుల వారు ఆయన అందరికంటే అన్నింటికంటే ఎక్కువగా ఆయననే ప్రేమించమని చెప్పడములో ఆయన ఒకవేళ డిమాండ్ చేస్తున్నాడని మీరు అనుకుంటే, ఆయన డిమాండ్లో న్యాయం ఉందా అంటే ఉంది ముమ్మాటికి. ఏంటా న్యాయము అని అంటే, ప్రాణం ఇచ్చాడు కాబట్టి, ప్రాణం ఇచ్చాడు కనుక, ప్రాణం పెట్టాడు కనుక నన్ను ప్రేమించు, నన్నే ప్రేమించు, నన్నే ప్రేమించు అని అనటం వల్ల తప్పేం లేదండి. ఎందుకంటే నా అతిక్రమముల కోసం ఎవరు చనిపోయారండి? నేను చేసిన పాపముల కొరకు, నా అతిక్రమముల కొరకు ఎవరు చనిపోయారు? నా కోసం ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరే, నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరే, నా కొరకు వచ్చి నా కోసం బ్రతికి, నా కోసం ఆ సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచి నన్ను పరలోకానికి తీసుకొని వెళతానన్న వారు ఎవరున్నారు? ఆయన కాక. అటువంటప్పుడు నేను ఎవరిని ప్రేమించాలి అంటే, నేను ఆయననే ప్రేమించాలి. అలా ఆయనను అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించితే అప్పుడు ఆయనకు పాత్రుడు, అప్పుడే ఆయనకు మనం ఏమవుతామో తెలుసా? శిష్యులం. అదే కదా లూకా గారు చెప్పారు.
ద్వేషింపకుంటే అన్నాడు అక్కడ. అన్నిటికంటే అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించకుంటే నాకు శిష్యుడు కాలేడు. ఇప్పుడు ఎవరండి ఆయన శిష్యులు అంటే, ఇగో చూసారండి మా సంఘంలో 100 మంది ఉన్నారండి, మా సంఘంలో 150 మంది ఉన్నారండి, ఏమండి ప్రపంచంలో 400 కోట్ల మంది ఉన్నారండి. ఇప్పుడు ఈ 400 కోట్ల మంది అన్నింటికంటే అందరికంటే ఎక్కువ క్రీస్తుని ప్రేమించేవారేనా ఆ ప్రశ్న. ఇప్పుడు అందరి కోసం ఎందుకులేండి. ఏమండి మీరు వెళుతున్న సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యను మీరు ఆలోచించండి. ఉన్న సంఘంలో ఉన్న సంఖ్య అది 100, 200, 300. ఏమన్నా ఒక 100 మందే ఉన్నారనుకుంటే 100 మంది సంఘముగా నువ్వు చెప్పుకుంటున్నావే, 100 మందిగా ఉన్న ఆ సంఘములో ఎంతమంది అన్నింటికంటే అందరికంటే క్రీస్తునే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. వారు మాత్రమే వాక్య ప్రకారముగా క్రీస్తు మాటను బట్టి క్రీస్తుకి ఏమవుతారు? వారు శిష్యులు అవుతారు. మరి మిగతా వారు, మిగిలిన వారెవరు? మిగిలిన వారు కాలేరు. మిగిలిన వారు కాలేరు. ఏదో వచ్చారంతే, ఏదో ఉంటారు. మతస్థులు వీరు కూడా మతస్థులే. నువ్వు మతంలో ఉన్నవాడివి కాదా? అయితే మతంలో లేనివాడవైతే, నువ్వు నిజంగా మతంలో లేనివాడవైతే, క్రీస్తులో ఉన్నవాడవైతే, నువ్వు క్రీస్తు నందున్నవాడవైతే, క్రీస్తు నందు ఉన్నవాడవైతే నువ్వు క్రీస్తు కంటే దేనిని ఎవరిని నువ్వు ఎక్కువగా ప్రేమించలేవు సోదరా. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి చెప్పమంటారా? నిజంగా మనం మతంలో లేము, నిజంగా మనం క్రీస్తుకు శిష్యులం, క్రీస్తు వెంబడించేవారు మనం అని ఒకవేళ అనుకుంటే, ఆయన యోహాను సువార్తలో ఇంకొక మాట చెప్తుంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాబట్టి యేసు క్రీస్తుల వారు తనను నమ్మిన యూదులతో మీరు నిజముగా నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నిజముగా అన్నాడు. ఆ పదం చూడండి అక్కడ. మళ్ళా చదువుదామా 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును మీరు గ్రహించెదరు అన్నాడు. చూడండి ఆ మాటలో, నా వాక్యమందు నిలిచిన వారై, నా వాక్యమందు మీరు నిలిచిన వారై నిజముగా నాకు మీరు శిష్యులవుతారు. నా వాక్యములో నిలిచి ఉండాలి, నా వాక్యానికి మీరు విధేయులుగా ఉండాలి. నా వాక్యమందు మీరు నిలిచిన వారుగా, నా వాక్యమునకు మీరు విధేయులుగా ఉండాలి. అలా నా వాక్యమునకు మీరు విధేయులుగా మీరు ఉంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు మీరు నాకు నిజముగా శిష్యులు, అప్పుడు మీరు నాకు శిష్యులై ఉందురు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజంగా ఆయన వాక్యమందు నిలిచి ఉంటున్నారా మీలో? ఎంతమంది ఆయన వాక్యమందు నిలిచి ఉన్నారు? ఆయన వాక్యమునకు లోబడుతున్నారు? ఆయన వాక్యమునకు ఎంతమంది విధేయత చూపగలుగుతున్నారండి? ఏదో కొన్నిటి విషయంలో కాదు, అన్ని విషయాలలో. ఎందుకు ఈ విషయాలన్నీ చెబుతున్నానంటారా? ఏమండి, మతం కాదండి, క్రైస్తవ్యం మతం కాదు. ఎవరండి క్రైస్తవులు అంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏవైతే చెబుతున్నాడో ఈ చెప్పిన వాటి ప్రకారంగా ఉన్నవారు క్రైస్తవులు. మిగిలిన వారంతా మతస్థులే క్రైస్తవ్యంలో ఉన్నా కానీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత క్రీస్తు చెప్పినట్టుగా నడుచుకోవట్లే, వాళ్ళకి ఇష్టమైనట్టుగా నడుచుకుంటున్నారు. నడుచుకుంటున్నారంటే అది వాళ్ళ మతం. క్రైస్తవులని చెప్పుకుంటారు, సంఘంలోనికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, పాడతారు, అవసరమైతే వేదిక ఎక్కుతారు, మాట్లాడతారు. కానీ క్రీస్తు అడుగుజాడల్లో, క్రీస్తుకు వాక్యమందు నిలిచిన వారు కారు వీరు. మరి ఎక్కడ? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మర్యాదలు, వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉన్నావో వాటినే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు క్రీస్తులో ఉండటం ఏంటి, వీళ్ళు క్రైస్తవులు ఏంటంటే, కాదండి, వీళ్ళు క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ వారి మతములో ఉన్నవారు.
మళ్ళా ఇక్కడుండి ఎవరినో అంటాం. ఎవరినో ఎందుకు? ముందు నువ్వు ఒకసారి చెక్ చేసుకో. నువ్వున్నది ఎక్కడో ఆలోచించు. నువ్వున్నది కూడా మతంలోనే. ఎందుకంటే ఇక్కడ కూడా నీ ఇష్టమే తప్ప దేవుని ఇష్టమే ఉంది. ఇక్కడ వాక్యానికి నువ్వు ఎక్కడ చోటిచ్చావు? నీ మాటకు, మనుషుల మాటలకు, పెద్దల మాటలకు చోటిచ్చి ఇక్కడ కూడా లోక సంబంధమైనటువంటి మనిషిగా బ్రతుకుచున్నావే తప్ప దైవ సంబంధిగా నువ్వు ఎక్కడున్నావయ్యా నువ్వు? కనుక క్రీస్తుకు శిష్యుడు కావాలి అంటే మొదటగా అన్నిటినీ ద్వేషించాలి. క్రీస్తు కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు మొదటగా. 2, ఆయన వాక్యానికి పరిపూర్ణంగా నువ్వు విధేయత చూపించేవాడుగా ఉండాలి. ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసా అండి? ఎందుకు విధేయత చూపించాలన్నాడు తెలుసా? ప్రారంభంలో ఏదేను వనంలో జరిగింది అదే. 2వ అధ్యాయంలో దేవుడు ఆదాముతో ఏమంటాడు? ఆదాముతో 2వ అధ్యాయంలో ఈ తోట చెట్ల ఫలములో ఉన్న వాటన్నిటినీ నువ్వు నిరభ్యంతరముగా నువ్వు తినవచ్చయ్యా, కానీ తోట చెట్లలో మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాలు మాత్రం తినడానికి వీల్లేదు. తింటే ఏమైపోతావన్నాడు? చచ్చెదవు అనేశాడు. అంటే అన్నీ తినొచ్చు, కానీ మధ్యలో ఉన్న వృక్ష ఫలాలు మాత్రం తినకూడదు, తింటే చస్తావన్నాడు. అది 2వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. దేవుడు తినవద్దని 2వ అధ్యాయంలో చెప్పాడు. దేవుడు తినవద్దని 2వ అధ్యాయంలో చెప్పాడు. 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి భార్య తినమని చెప్పింది. 2వ అధ్యాయంలో దేవుడు వద్దన్నాడు, తినవద్దన్నాడు. 2వ అధ్యాయంలో దేవుడు ఏ చెట్టు ఫలం అయితే తినవద్దన్నాడో 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి భార్యే దేవుడు తినవద్దన్నటువంటి ఆ ఫలాలు తీసుకొని వచ్చి ఆదాముకి ఇచ్చి, తింటావా లేదా అనగానే తినేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు నువ్వు తింటివి కదా. 3:17 నువ్వు తింటివి కదా అని చెప్పొచ్చు. నీ భార్య ఇచ్చింది నువ్వు తిన్నావు కదా అనొచ్చు. కేవలం అలా చెప్పడానికి ఆయన ఇష్టపడట్లేదు. బాధ ఏంటంటే, నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలమును నీ భార్య ఇస్తే తిన్నావేంటయ్యా ఆదాము? అంటే నీవు నా వాక్యం ముందు నిలిచిన వాడవు కావు, నా ఆజ్ఞలలో నువ్వు నిలబడిన వాడవు కాదయ్యా. అందుకే చెబుతున్నాడండి. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నాకు శిష్యుడైతే చెప్తా, నాకు శిష్యుడైతే ఖచ్చితముగా వాక్యం ముందు నిలిచేవాడై ఉండాలి. అన్ని ద్వేషించి అన్నిటికంటే ఎక్కువ నన్ను ప్రేమించేవాడై ఉండాలి. 2, నేను ఇచ్చినది ఈ వాక్యమందు నిలిచిన వాడై ఉండాలి. 3, అనుసరించేవాడై ఉండాలి. అనగా వాక్యాన్ని తన బ్రతుకులో చూపించేవాడు, చెప్పేవాడుగానే కాదు, చూపించేవాడుగా, ప్రకటించేవాడుగానే కాదు, పాటించేవాడుగా ఉండాలి. అప్పుడే నాకు శిష్యుడు, అప్పుడే నాకు శిష్యులుగా మీరు మారుతారు అన్నాడు. ఇది ఎక్కడ? పేతురు గారి ద్వారా చెప్తుంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మీకు మాదిరి ఉంచిపోయెను అన్నాడు. మీ కొరకు బాధపడ్డాడు, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మాదిరి. ఆయన ఎందుకు అలా బ్రతికాడు తెలుసా? మనకు మాదిరి, మనకు ఆయన మోడల్గా, ఆయనే మనకు ఒక మాదిరిగా చూపించాడండి. మన ముందు వెళ్ళిపోయాడు ఆయన. నన్ను వెంబడించాలనుకునేవారు, నాకు శిష్యులుగా ఉండాలనుకునేవారు, నేను ఏ అడుగు జాడలో నడుచుకుంటూ వెళ్ళానో మీరు కూడా ఈ అడుగు జాడలో మీరు నడుచుకుంటూ ఉన్నప్పుడే మీరు నాకు పాత్రులు, మీరు నాకు శిష్యులు. లేదనుకుంటే మీరు నాకు శిష్యులు కాలేరు. ఎందుకంటే ఈ మాటలను చెప్తున్నాను, మొత్తంగా ఫిల్టర్ వేస్తే అసలు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు కూడా మతంలో ఉన్నవారు లాగానే ఉన్నారు. అందుకే చెప్తున్నాను, మతం అనగానే మనం ఏదో మతం, ఎవరిదో మతం, ఎవరి కోసం మాట్లాడతాం. కానీ నువ్వున్నది ఎక్కడ సోదరా? నువ్వు నిజంగా క్రైస్తవ్యంలో ఉన్నావా? క్రైస్తవ్యంలో ఉన్నాననుకుంటూనే నువ్వు మతములో ఉన్న వ్యక్తిలా బ్రతుకుతున్నావా? ఈరోజు క్రైస్తవ్యంలో మనం ఏ దూషణలు చూడటం లేదా? క్రైస్తవ్యంలో దూషణలు లేవా? ఉన్నాయి.
క్రైస్తవ్యంలో హింసలు లేవా? ఉన్నాయి. క్రైస్తవుని హింసించుకోవటం లేదు, క్రైస్తవుని దూషించుకోవటం లేదు, క్రైస్తవుడు మరో క్రైస్తవుడి పట్ల అసూయను కనపరచడం లేదు, క్రైస్తవుడు మరో క్రైస్తవుడి మీద దాడి చేయటం లేదు. అన్నీ ఉన్నాయి. మరి వీళ్ళంతా ఎవరు? క్రైస్తవ్యంలో ఉన్నామని చెప్పుకుంటూ మతం ముసుగేసుకొని ఉన్నారు. వాళ్ళు అక్కడ మొత్తం ముసుగులో ఉన్నారు. అందుకే యేసుక్రీస్తుల వారు చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. యేసుక్రీస్తులో క్లియర్గా చెప్తున్నాడు, మీరు ఎవరు నా శిష్యులు, మీరు ఎవరు నా అడుగుజాడలు నడుచుకునేవారు? నన్ను ప్రేమిస్తారా? అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించగలుగుతున్నారా? నా వాక్యానికి మీరు విధేయత చూపగలుగుతున్నారా? నా అడుగుజాడల్లో మీరు నడుచుకోగలుగుతున్నారా? ఏంటయ్యా మాదిరి, ఏంటయ్యా మీరు నడుచుకున్న విధానం అంటే చెప్తున్నాడు 23వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన దూషించబడ్డాడే తప్ప దూషించలేదు. మరలా చెప్తున్నాను, ఆయన దూషించబడ్డాడే తప్ప దూషించలేదు. మరి నువ్వు, నీ సంగతి ఏంటి? ఎవరైనా ఒక మాట మనల్ని అన్నారు అంటే రగిలిపోతుంటారు, ఉడికిపోతుంటారు లోపల. ఆ అవతల వారిని వాళ్ళు ఒకటి అన్నందుకు రెండు అనేంత వరకు, 4 అంటే మనం 10 అనేంత వరకు. ఎందుకండి మనం ఏం తక్కువ అండి? ఎందులో తక్కువ అండి మనం? వాడెవడండి, వీడెవడండి, వాడెంతండి, వీడెంతండి, వాడెప్పుడొచ్చాడండి మనల్ని అనడానికి? అనవలసిందే, అంటే గాని అప్పుడు గాని తృప్తి ఉండదు. ఇదే కదా క్రైస్తవ్యం, ఇదే కదా నేటి క్రైస్తవ్యం. మీరు క్రైస్తవులా? ఎవరన్నారు మీరు క్రైస్తవులని? ఇది క్రైస్తవ్యం ఎవరన్నారు? లోకమందేమో ఎందుకంటే బైబిల్ పట్టుకున్నావు కాబట్టి, లోకమందేమో ఎందుకంటే వేషం మార్చావు కాబట్టి, లోకమందేమో నువ్వు గుడిలోకి వస్తున్నావు కనుక ప్రార్థన చేస్తున్నావు కాబట్టి. కానీ ఆయన అనట్లేదు, ఆయన ఒప్పుకోడు, క్రీస్తు ఒప్పుకోడు నువ్వు క్రైస్తవుడు అంటే, దేవుడు ఒప్పుకోడు నువ్వు క్రైస్తవుడు అంటే. దేవుడు క్రీస్తు నేను క్రైస్తవుడుగా ఒప్పుకోవాలి అని అంటే ఈ గ్రంథం చెప్పినట్లుగా నువ్వు ఉండాలి. ఏం చెప్పింది గ్రంథం? ఒక విషయం చూసాం కదా, అందరికంటే ఎక్కువగా నువ్వు ఆయన ప్రేమించేవాడుగా ఉండాలి. ఎందుకు ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి అని, ఆయన అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించమని యేసు చెప్పటంలో స్వార్థమేమీ లేదు. ఆయన స్వార్థంగా చెప్పలేదు ఆ మాట, న్యాయబద్ధంగా చెప్పాడు. ఎందుకంటే నీ కోసం ప్రాణం పెట్టింది నేను గనుక. అమ్మా, మీరు ఈరోజు తల్లిదండ్రులు పిల్లకి అన్నమే పెట్టట్లే, ప్రాణమేం పెడతారు చెప్పండి? వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైన వారికి పిల్లలు అన్నం పెట్టడానికే కష్టం. మొన్న ఒక వార్త చూశానండి. వివాహం అయింది, కోడలు ఇంటికి వచ్చింది, అత్త టీ తీసుకురమ్మందట. అత్త అప్పటికే వయసు అయిపోయి ముసళ్ళు అయిపోయి మంచాన్ని కూర్చొని, ఉదయం పూట చలిగా ఉందేమో, అమ్మ వేడివేడిగా టీ తీసుకురా అంటే టీ తీసుకొని వచ్చే లోపు అది చల్లారిపోయిందో తెలియదు, లేదు అంటే మరి ఏమంటే టీ చేసిన తర్వాత మర్చిపోయిందో తెలియదు, లేదా ఫోన్ మాట్లాడిందో తెలియదు. మొత్తానికి టీ తీసుకొచ్చి అత్తకి ఇచ్చేటప్పటికీ ఆ టీ చల్లారిపోయింది. అత్త ఒక మాట అన్నది అంతే, అమ్మా వేడిగా ఉన్న తీసుకురమ్మన్నాడు కదా, చల్లగా ఉన్న టీ తీసుకొచ్చావేంటి అని అనేటప్పటికీ కోడలకు వచ్చింది కోపం. ఆ కోపంతో అత్త చేతిలో ఉన్న కర్రే తీసుకెళ్ళి ఆ అత్త తల మీద కొడితే అత్త అక్కడికక్కడ కుప్పకూలి చచ్చింది. ఏంటండి అక్కడ పెద్ద విషయం ఏముంది చెప్పండి? అక్కడ ఏమైనా పెద్ద విషయం ఏమైనా జరిగిందా? అక్కడ ఆస్తి అడిగిందా? బంగారం ఏమైనా అడిగిందా? బట్టలు ఏమైనా అడిగిందా? అన్నేసి అన్నం ఏమైనా అడిగిందా? టీ. అమ్మా చల్లగా ఉంది ఏంటమ్మా అన్నది అంతే, దానికి చంపేయాలా? ఇది నేటి అత్త కోడళ్ళు. ఎవటి కోడలు కూతుళ్ళు ఎలా ఉన్నాయో బంధాలు నేను చెప్పాలి. ఏమంటే మీకు తెలుసండి, మీకు బాగా తెలుసు, వాటి గురించి నేను చెప్పడానికి రాలేదు ఇక్కడికి. కానీ ఒక విషయం, దూషణ మాట అంటే ఓర్చుకోలేరు, మాట అంటే అస్సలు పడరు. కానీ యేసుక్రీస్తుల వారు మన ముందు ఏ ఉంచిపోయాడు చెప్తున్నాడు కదండి 2వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో. ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన ఎంతమంది దూషించలేదండి? ఏమండి అప్పుడప్పుడు ఏమండి నన్ను చాలా మంది అంటున్నారండి, నన్ను చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారండి, నా మీద లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు, నన్ను చాలా అవమానపరుస్తున్నారండి, నా మీద పోస్టులు పెడుతున్నారండి, నా మీద వీడియోలు చేస్తున్నారండి, నా మీద కామెంట్స్ పెడుతున్నారండి అని అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాధపడిపోతుంటారో.
మాకు చెప్తుంటారు, మీకు విషయం చెప్పమంటారా? మా మీద కూడా పెడుతుంటారు బోల్డని కామెంట్స్. మరి మేమెవరు చెప్పుకోవాలి? మీకే ఒకరో ఇద్దరో అన్నందుకు, ఒకరో ఇద్దరో మీకోసం తప్పుగా మాట్లాడినందుకు మీకు ఎంత బాధగా ఉంటే రోజు మా కోసం పెడుతూనే ఉంటారు కామెంట్స్. ఎందుకంటే మీరు ఎలాగో మంచి పెట్టలేరు కదా, మరి అలానే పట్టినప్పుడు చెడ్డయి. ఎందుకంటే మీరు మంచి ఎలాగో మీరు వినరు, ఎలాగో మీరు చూడరు, మహాజ్ఞానులు, మీకు అన్నీ తెలిసిపోయే పండితులు అయిపోయారు. మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఇక విని మార్కులేసి వెళ్ళిపోవడమే తప్ప. అలానే ఉన్నారు కదండి ఈరోజు, అందరూ అలానే ఉన్నారు. నేర్చుకునే పొజిషన్లో లేరు ఈరోజు. ఎవరండి నేర్చుకుంటారు చెప్పండి? ఎవరికి వారుగా జ్ఞానులము, ఎవరికి వారుగా మహాజ్ఞానులమని ఎవరికి వారుగా సర్టిఫికెట్లు ఇచ్చేసి కూర్చున్నారు. అందుకే మీరు అక్కడే ఉంటారు. ఇక మీ జీవితంలో ఎదుగుదల, మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది అంతటితో ఆగిపోయింది. మరి ఎప్పుడండి ఎదుగుదల ఉంటుందో చెప్పమంటారా? విద్యార్థినే, నాకు ఇంకా ఏమీ తెలియదు, నేను ఇంకా చదువుకోవాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగిన వారుగా మీరులో ఎవరైతే ఉంటారో, మీలో అలాంటి ఆలోచన మీ జీవితంలో కలిగి ఉన్నంత వరకు మీ ఆత్మీయ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. నాకు అన్నీ తెలిసిపోయాయి, ఇక నేను వినవలసింది, నేర్చుకోవాల్సింది, చదువుకోవాల్సింది, రాసుకోవాల్సింది ఏమీ లేదు అని మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటారో, ఇక మీరు అక్కడి నుంచి డౌన్ఫాల్, అక్కడి నుంచి మరలా తిరోగమనం, ఇక పురోగమనం అంటూ ఏముండదు. ఏమండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో యేసు ప్రభుకి ఏమన్నా ఆయనకి లేవా దూషణలు? ఎంతమంది అంటే దూషించారు ఆ మహానుభావుణ్ణి. ఏమండి, ఏ తప్పు చేయలేదని మనకు తెలిసే ప్రభు, ఆయన ఎవరిని ఒక మాట అనేవాడని కాదని మనకు తెలిసే, మరి ఆయనని అంతగా దూషించినప్పుడు నీ నోరేమన్నా మంచిదా? నీ నోరేమన్నా అంత మంచిదా? నీ చేతులేమన్నా అంత మంచివా? నువ్వు అంత ఉత్తమోత్తముడువా? నిన్ను అనటం వల్ల పెద్ద విషయం ఏముంది? పోనీ అన్నారే అనుకో, అంటే సైలెంట్గా ఉండు, మళ్ళీ అనాలని ట్రై చేయబాకు. ఎందుకు అవసరం లేదు. ఎందుకంటే మనము తన అడుగు జాడల యందు, మర్చిపోకూడదు, మనము తన అడుగు జాడల యందు నడుచుకొనవలనని ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన దూషింపబడ్డాడు, బదులు దూషింపలేదు. ఎవరినైనా కానీ ఎప్పుడైనా ప్రభు దూషించినట్టుగా మీకు తెలుసా? లేదండి. తిండిపోతున్నారనా మీరు అనుకోవచ్చు, ఆ ప్రభుని ఎవరండి దూషించారు అని. ఎందుకండి దూషించలేదు ఆయన్ని. చాలా రకాలుగా దూషించారండి. తిండిపోతూ అన్నారండి యేసుప్రభుల వారిని. ఏమండి, నిజంగా యేసుప్రభు తిండిపోతా మీరు చెప్పండి? ఏమండి, యేసుప్రభుల వారు తిండిపోతా? అసలు ఆయన ఎప్పుడైనా కానివ్వండి కడుపు నిండా భోజనం చేసినట్టుగా మనకి ఎక్కడ కనబడదండి. ఏమండి, 5 రొట్టెలు 2 చేపలు కానీ 7 రొట్టెలు 2 ఏమంటే కొన్ని చేపలతో ఆయన విందు చేసినప్పుడు, అందరికీ భోజనం పెట్టినప్పుడు వాళ్ళ కడుపు నిండా తిన్నారని రాయబడింది తప్ప ఈయన కడుపు నిండా తిన్నాడని మాత్రం లేదు అక్కడ. మీరు చదవండి, ఆ సువార్తలు మీరు చదువుతున్నప్పుడు వారు కడుపు నిండా తృప్తిగా తిన్నారట. 12 గంపలు ఒకసారట, 7 గంపలు మరొకసారట, మిగిలిపోయాట, అన్ని ఎత్తారట. ఆ ఎత్తిన అన్ని కూడా తీసుకెళ్ళి మన రూమ్లో పడేది అన్నాడా ప్రభు. విషయం ఏంటంటే వాళ్ళు తినే పనిలో ఉన్నారు, ఈయన ప్రయాణంలో ఉన్నాడు. తెలుసు కదా, వాళ్ళకి పెట్టాడు, ఈయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన తిన్నాడో లేదో కూడా వీళ్ళు ఆలోచించే పనిలో లేరు. అలాంటిది ఎప్పుడు కూడా వచ్చిన ప్రజల ఆకలి కొరకు ఆలోచించి వారిని ఆకలితో పంపటం ఇష్టం లేక, వారు ఎక్కడ ఆకలితో పంపితే ఎక్కడ మూర్చిల్లి పడిపోతారేమోనని వారి కోసం ఆలోచించి రొట్టెలతో చేపలను ప్రార్థించి వాళ్ళ పంక్తులుగా కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టి పంపించాడండి. వాళ్ళ ఆకలి తీర్చాడండి. ఆయన ఆకలి సంగతి మనకు తెలియదు. కానీ అలాంటి ఆయన్ని పట్టుకొని తిండిపోతూ అనడానికి ఆ నోరెలా వచ్చిందండి వాళ్ళది నాకు అర్థం కావడం లేదు. ప్రభు కాబట్టి సైలెంట్ అయ్యాడండి. మనల్ని అంటే ఊరుకుంటామండి మనం అసలు. ఒరే నువ్వురా తిండిపోతా అంటాం, పెడితే తింటావురా ఇంత అంటాం. ఇక ప్రభువును మరలా తాగుబోతు అని కూడా అన్నారట. ఏంటి ప్రభు తాగుబోతా? ఏంటి ప్రభు తాగుబోతా అండి? ఎంత ఘోరమైన మాటలండి అనేసారండి యేసు ప్రభువును. ఇంకా చాలా అన్నారండి. దయ్యం పట్టినవాడు అన్నారు, దయ్యాలకు అధిపతి అన్నారు, మతి చలించినవాడు, పిచ్చి పట్టినవాడు అన్నారు. ఆఖరికి ఎవరో అంటే ఏదో ఆఖరికి తోడబుట్టి తమ్ముళ్ళే అన్నారట. ఆ మాట ప్రారంభం, తోడబుట్టిన తమ్ముళ్ళే. మా అన్నకి ఈ మధ్యకాలంలో బాగా పిచ్చి ఎక్కువైపోయిందిలే, అందుకే సరిగ్గా తిన్నాక ఇంట్లో ఉండటంలో తిరుగుతున్నాడు దేశాలు పట్టుకొని అని ఏమంటే వాళ్ళు ఆ మాటల్లో మాట్లాడుతున్నారు. మతి చలించినవాడు అని. ఇంకా యూదులు ఏమన్నారు తెలుసా యేసుక్రీస్తు వారిని చూసి? వ్యభిచారము వలన పుట్టిన వాళ్ళం కాదు మేము. అంటే ఆయన వ్యభిచారం వల్ల పుట్టాడేనా?
అంటే ఆయన పుట్టుకొని కూడా చూసారా ఎంత ఏమంటే అపహాస్యం ఏలనగా మాట్లాడుతున్నారు. ఆఖరికి సిలువ వేసే సమయంలో కూడా ఎంత హేళన చేశారండి, ఎంతగా దూషించారండి. ఏమండి, ఎవరితోనైనా ఎప్పుడైనా కానీ ప్రభు మరల దూషించిన వారిని మనసులో పెట్టుకొని దూషించటం ఎక్కడా చేయలేదు. అందుకే ఈ పదం అంటే ఏంటంటే ఇక్కడ మనకు అవసరమైనది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారండి. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎవరైనా నిన్ను దూషిస్తున్నప్పుడు, ఎవరైనా నీ కోసం తప్పుగా మాట్లాడుతున్నప్పుడు ఆవేశపడి నోరు జారకు, కంట్రోల్. తొందరపడకు నువ్వు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఉన్న నువ్వు, క్రీస్తునందు ఉన్న నిన్ను, క్రీస్తులో ఉన్న నిన్ను మతంలోకి తీసుకుని వెళ్ళిపోవటానికి సాతానుగాడు నిన్ను రేపుతుంటాడు. నువ్వు క్రీస్తుకు శిష్యుడుగా ఉండాలి తప్ప మతంలోకి వెళ్ళకూడదయ్యా. మతం మంచిది కాదు. మతం అది నాశనం చేసేది, హింసించేది, చంపేది, అల్లరి చేసేది, జాలి దయా కనికరము లేనిదిగా మతం ఉంది. అలాంటి మతములోనికి నువ్వు వెళ్ళకూడదు. అందుకే యేసు ప్రభుల వారు మతాన్ని ద్వేషించాడు. అందుకే పౌలు గారు ఆ మతంలో ఉన్నాడు కనుక ఆ మతాన్ని ద్వేషించి క్రీస్తులోనికి వచ్చాడు. కనుక మతాన్ని ద్వేషించిన క్రీస్తుని మతం అని చెప్పటం, ఆ క్రీస్తునుకు శిష్యులుగా మారిన ఆ క్రీస్తును వెంబడిస్తున్న వారిని మతస్థులు అని మాట్లాడడం, ఇది వాక్యానికి వ్యతిరేకం, బైబిలుకు భిన్నమది. కనుక యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది. భూమి మీద ఒక మతం, తనకంటూ ఒక మతాన్ని స్థాపించి, తనకంటూ వేలాది మంది, లక్షలాది మంది మతాభిమానులను తన చుట్టూ పోగేసుకొని గొడవలు చేయటానికి, అల్లర్లు చేయటానికి, దాడులు చేయటానికి. ఏవండి, యేసుక్రీస్తు రాలేదండి, అందుకోసం వచ్చినవాడు కాదు. మరి ఎందుకు వచ్చాడు? ఆయన మనుషులందరి కొరకు చదువుకున్నాం కదా, ఆయన మనుషులందరి కొరకు మరణము పొందునట్లుగా, మనుషులందరి కొరకు మరణించినట్లు, మనుషులందరి కొరకు చనిపోవడానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. కనుక ఈరోజు మనం నేర్చుకున్న మనకు అర్థమైన విషయం, యేసుక్రీస్తు భూమి మీదకి మతాన్ని స్థాపించడానికి వచ్చినవాడు కాదు. మరి ఎందుకు వచ్చాడు? మరణించడానికి. ఎవరి కొరకు మరణించడానికి? ప్రతి మనుషుని కొరకు. ఎందుకు ప్రతి మనుషుని కొరకు మరణించాలి? ప్రతి మనిషి పాపం చేశాడు గనుక, ప్రతి మనిషి పాపములో ఉన్నాడు గనుక, ప్రతి మనిషి పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ గొప్పదైన ఆ మహిమలోకాన్ని, పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడు గనుక, తిరిగి మనుషులను ఆ మహాలోకమైన పరలోకం వైపుకు మళ్లించడానికి, త్రిప్పటానికి, వీళ్ళందరిలో ఉన్న పాపాన్ని తన మీద వేసుకొని అందరి పాపానికి ఆయన మూల్యం చెల్లించి రక్షణను ఏర్పాటు చేసి ఆయన వెళ్ళిపోయాడు. మీరు నాకు శిష్యులుగా మీరు మారాలి, నాకు అభిమానులుగా వద్దు, నాకు అభిమానులు వద్దండి బాబోయ్. మనం యేసును అభిమానించే వారంగా ఉండకూడదు. అభిమానం చాలా తలపోటండి బాబు, మీకు తెలుసో లేదో. అభిమానులు ఏమంటే ఎక్కడైనా కానీ యేసు ప్రభువుకు అభిమానులుగా ఏమంటే అభిమానులు చేసుకోలేదు ఆయన. అభిమానం వద్దు. మరి ఎలా ఉండాలి? శిష్యులుగా ఉండండి, క్రీస్తుకు శిష్యులుగా ఉండండి. అభిమానం ఎలా ఉంటుందో చెప్పమంటారు? అభిమానం ఎలా ఉంటుంది అంటే ఇదే మతాభిమానం. పౌలు గారికి కూడా ఏముందంటే యూదా మతం మీద ఏముంది? ఆయనకు అభిమానం ఉంది కనుక ఏం చేశాడు? మీకు తెలుసో లేదో, మన తెలుగు సినిమాలో కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉంటారు. హీరోలకి ఎవరు ఉంటారు? అభిమానులు ఉంటారు. ఈ అభిమానులు ఏమవుతుంటారంటే ఒక హీరో అభిమాని మరొక హీరో కోసం తప్పుగా మాట్లాడేప్పుడు ఆ హీరో అభిమానులు వాళ్ళు ఊరుకుంటారా? 2 అభిమాన సంఘాల మధ్య గొడవలు అయిపోయి ఇద్దరు కొట్టుకొని చచ్చారు కూడా. తెలుసా? అంటే ఏముంటాయి? గొడవలు, అల్లరులు. అందుకే యేసు ప్రభుకి ఎవరు అభిమానులుగా మారకండి. యేసు ప్రభు ఎలా మారమన్నాడు? శిష్యులుగా మారండి. శిష్యులైతే అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించాలి, వాక్యములో నిలిచి ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. అప్పుడే మీరు నాకు శిష్యులు. ఏమండి, చాలా ఉన్నాయి, చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. కులం ఏంటో, మతం ఏంటో, ఈ సమాజం ఏంటో, ఎందుకు ఈ సమాజం ఇలా మారిందో, ఎలా ఈ సమాజాన్ని మార్చాలో, చాలా విషయాలు. రేపు ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. 2వ భాగంగా చెప్పండి, అనేక మంది చెప్పండి, మీరు ఎప్పుడు వినని. ఏమండి,
మీరు ఎప్పుడు కూడా మీరు చదువుతున్న ఆ వాటిలో ఉన్నటువంటి అర్థాలు మీరు ఎప్పుడు గ్రహించని సంగతులు. రెండో భాగం రేపు మాట్లాడుకుందాం. రేపు చాలా త్వరగా మనం ప్రారంభించుకుందాం, సమయం చాలా అయిపోయింది. రేపు సాధ్యమైనంత వరకు 10:15 ముగించుకుందామండి. ఎక్కువ సమయం అయిపోతుంది, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మొదటి రోజు సభ మీ కుమారుడు ఈ లోకానికి వచ్చింది మత స్థాపన కొరకు కాదు అని, మరణించడానికే వచ్చాడు అని లేఖనాల ఆధారంగా మేమంతా కూడా నేర్చుకున్నాం. విన్న వాక్యం నిష్ప్రయోజనం అవ్వక అది మీ పిల్లల జీవితాలలో ఫలించినట్లు సహాయం చేయమని కోరుతూ, మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా వారిని గమ్యానికి చేర్చండి. తిరిగి రేపటి దినాన్న మరలా మేమంతా కూడా కూడుకొని రెండో భాగాన్ని మాట్లాడుకుని పర్యంతం మమ్మల్ందరినీ కూడా మీ కృపలో కాపుదలలో భద్రపరిచి కాపాడుతారని విశ్వసిస్తూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.